వల్లి కుటుంబం గురించి నిజం తెలుసుకుని ఆనందరావుని అరెస్టు చేయించి భాగ్యానికి ఊహించని షాక్ ఇచ్చిన రామరాజు. మరి నిజం ఎలా బయటపడింది, అసలు ఏం జరిగింది అన్నది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే ధీరజు ప్రేమ పక్కన కూర్చొని కళ్యాణం చెయ్యను అనడంతో అక్కడ చాలా జరిగింది. అవన్నీ నీకు ఇప్పుడు చెప్పేవి కాదు. నెమ్మదిగా ప్రేమ మన కుటుంబం గురించి ఎంత చేస్తుందో నీకే అర్థమవుతుందని నచ్చచెప్పి కళ్యాణం దగ్గర కూర్చోబెడుతుంది. ఇంకా ఇంటికి వచ్చేసిన వల్లి మాత్రం, మీ వల్ల నా జీవితమే నాశనం అయిపోయింది. ఇక నాకు కాపురమే లేకుండా పోయింది. మీరు చేసిన మోసాలు కారణంగా ఇక నాకు ఎటువంటి పరిస్థితిలోని ఆ ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేదు. ఇంకెప్పటికీ కూడా ఆ ఇంటికి నా భర్త రానివ్వడు. నాకు చావు తప్ప మరో దిక్కు లేదు అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పటి వరకు అబద్ధాలతో మోసాలతో మేనేజ్ చేసిన భాగ్యం కూడా ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఉండిపోతుంది. వదిన, తప్పు చేశామా? నిజం అన్నయ్యకి చెప్పి తప్పు చేశామా అని చెప్పేసి అంటూ ఉంటుంది అమూల్య. లేదు, ఈ నిజాలు ఎప్పటికైనా తెలియాల్సిందే. వల్లి సైలెంట్గా ఉంటే మనం కూడా ఈ నిజాలు ఎట్టి పరిస్థితిలోని బయట పెట్టేవాళ్ళం కాదు. కానీ వల్లి ఎప్పటికప్పుడు అందరినీ ఇరికించి తను తప్పించుకుంటూ అందరి జీవితాలతో ఆడుకుంటూ వచ్చింది. తను తప్పులు చేయకుండా ఉంటే చేసిన తప్పుల్ని కప్పిపుచ్చి తన కాపురాన్ని మనమే నిలబెట్టేవాళ్ళం. కాకపోతే వల్లి తప్పులు మరింతగా చేసుకుంటూ వెళ్ళిపోతూ మా కాపురాల్ని కూడా నాశనం చేయాలని చూసింది. అందుకే చందుబాబుకి నిజం తెలిసేలా చేసే పరిస్థితి వచ్చింది. కానీ ఏదో రకంగా మనమే వాళ్ళ కాపురాన్ని చక్కదిద్దాలి. వల్లి అక్కకి బుద్ధొచ్చేలా చేసి ఇంకెప్పుడు అబద్ధాలు మోసాలు చెయ్యకుండా మంచిగా మారేలా వల్లి అక్కని తయారు చేసి అప్పుడు ఇక్కడికి తీసుకురావాలి. అలా బుద్ధొస్తేనే అప్పుడే వల్లి అక్క ఇక్కడికి వచ్చినా ప్రశాంతంగా ఉండగలదు. మన కుటుంబాన్ని ప్రశాంతంగా ఉండనిస్తుంది. లేకపోతే పగ ప్రతీకారాలంటూ ఇంకా కోపంతో మారిపోయి జీవితాల్ని నాశనం చేసి తన జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. ప్రేమ కూడా, అవునక్క, వల్లి అక్కకి మాత్రం బుద్ధి రావాలి. అప్పుడే ఇంటికి తిరిగి తీసుకుని రావాలి. లేకపోతే తను మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉందని చెప్పి ప్రేమ కూడా అంటూ ఉంటుంది. ఏమో ఏం చేస్తారో నాకు తెలియదు వదిన. మీరందరూ సంతోషంగా ఉండాలి. మీరందరూ సంతోషంగా ఉంటేనే నాన్న అమ్మ సంతోషంగా ఉంటారు. ఇక ఈ ఇంట్లో నాన్న అమ్మ నా అన్నయ్యలు సంతోషంగా ఉంటేనే నేను ప్రశాంతంగా ఉండగలను అని అమూల్య చెప్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఏడుస్తూనే ఉంటుంది వల్లి. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చందు అయితే చాలా డల్గా కనిపిస్తాడు. ఎంత అడిగినా సరే చందు నిజాన్ని చెప్పడు. వల్లి విషయంలో బాధపడుతూ రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు. ఏంటి, ఏమైంది బుజ్జమ్మ, వీడెందుకు ఇలా ఉన్నాడు అంటే వల్లి ఇక్కడ లేదని చెప్పేసి దిగులు పెట్టుకున్నాడా ఏంటి? ఒక్కరోజుకే భార్య మీద దిగులు పెట్టుకున్నాడా నీ పెద్ద కొడుకు అని చెప్పేసి అంటూ ఉంటాడు రామరాజు. అదేమీ లేదులేండి, వాడిప్పుడు దాకా పనిచేసి వచ్చాడు కదా, అందుకు అలసిపోయి ఉంటాడు, అంతకు మించి ఏం కాదులే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక తన భార్య అయితే. ఈలోగా ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. చందు మర్నాడు కూడా రైస్ మిల్లో పనుంది, వెళుతున్నాను అని చెప్పేసి ముభావంగానే బయలుదేరుతాడు. లేదు, ఏదో జరిగింది. అసలు ఎట్టి పరిస్థితిలోని పెద్దోడు ఇలా ఉండడు. పెద్దోడు మొహంలో దిగులు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏమైంది, ఏం జరిగింది, పెద్దోడి విషయంలో అసలు ఏం జరిగింది, మీరెవరైనా నాకు చెప్తారా, మీకెవరికైనా తెలుసా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు రామరాజు. ఏమో మాకైతే ఏం తెలీదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక్కడ చూస్తే ప్రేమ నర్మదల దగ్గర అయితే మాట తీసుకుంటాడు. కాబట్టి ప్రేమ నర్మద ఇద్దరు కూడా చెప్పే ధైర్యం అయితే చేయరు. పెద్దోడా అంటూ రామరాజే వెనక్కి పిలుస్తాడు. అలా పిలిచేసరికి, ఏమైంది నాన్న, నేను మిల్కి వెళ్తున్నాను, అక్కడ చాలా పనుంది. నువ్వు మిల్లుకు వెళుతున్నావా లేకపోతే ఇంకెక్కడికైనా వెళుతున్నావు? అదేంటి నాన్న అలా అంటున్నారు? నీ మనసులో ఏదో తెలియని దిగులు కనిపిస్తుంది. నీ మొహంలో బాధ అది స్పష్టంగా తెలుస్తుంది. ఈ నాన్నకి నీ మొహంలో ఉన్న దిగులు కనిపెట్టడం రాదనుకున్నావా? లేకపోతే ఈ నాన్న ఏం తెలుసుకోలేడనుకున్నావా? ఏం జరిగిందో చెప్పు చందు. అసలు ఏమయ్యింది? వల్లిని సడన్గా ఎందుకు పంపించావు? నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు చెప్పు పెద్దోడా అని చెప్పేసి నిలదీస్తాడు. ఏం లేదు నాన్న, మీరు ఎక్కువగా ఆలోచించకండి, ఏం కాదు, వల్లి వచ్చేస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోబోతూ ఉండగానే, వల్లి వచ్చేసేదే అయితే నేను ఫోన్ చేస్తే
ఎందుకు లిఫ్ట్ చేయలేదు? భాగ్యం చెల్లెమ్మ కానీ, వల్లి కానీ, అలాగే అక్కడ ఉన్న ఆనందరావు కానీ ఎవ్వరూ కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అసలు ఏమైంది? ఏం జరిగిందో చెప్పు చందు. ఈ తండ్రి కళ్ళల్లోకి సూటిగా చూసి నిజం చెప్పు అని చెప్పనేసరికి చందు రామరాజు దగ్గర నిజాలు దాచిపెట్టడు. అలా అని వల్లి గురించి నిజం చెప్తే ఇంతకాలం వల్లి మీద పెంచుకున్న నమ్మకాన్ని కోల్పోయి ఇక వల్లి విషయంలో ఏం చేస్తాడో తెలియదు. పెద్ద కొడుకు విషయంలో తన చేతులతో తనే తప్పు చేశాను అని చెప్పి కుమిలిపోతాడేమో అన్న భయంతో నిజాన్ని చెప్పడానికి వెనుకడుగు వేస్తూ తన కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతూ ఉంటాడు చందు. అయితే కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడరా, అసలు ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి రామరాజు గట్టిగా నిలదీస్తాడు. అలా నిలదీసేసరికి నాన్న అంటూ రామరాజుని హగ్ చేసుకుని మీరు అందరం మోసపోయాం నాన్న. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు చందు? మోసపోవడం ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా అవును, అందరం మోసపోయాము. వల్లి కుటుంబం మనల్ని మోసం చేసింది. అమూల్య విషయంలో కుట్ర చేసింది వల్లి కుటుంబమే. తన చదువు విషయాన్ని దాచిపెట్టి మోసం చేసి నాకిచ్చి పెళ్లి చేయడమే కాకుండా తన చదువు గురించి నిజం ఎక్కడ తెలిసిపోతుందని ఇంకో మరికొన్ని అబద్ధాలు మనకి చెప్తూ లేనిపోనివన్నీ సృష్టించి సర్టిఫికెట్స్ని కూడా ఫేక్ సర్టిఫికెట్స్ సృష్టించి అసలు స్కూల్కి వెళుతున్నట్టుగా మనల్ని నమ్మించి స్కూల్కి వెళ్లకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చొని మనల్ని నమ్మిస్తూనే వచ్చింది. అలా చాలా రకాలుగా వల్లి మనల్ని మోసం చేసి చివరికి మన కుటుంబం పరువుని తీసుకుని వెళ్ళి మన శత్రువుల చేతిలో పెట్టింది అని చెప్పేసి తనకు తెలిసిన నిజాన్ని తను బయట పెడతాడు. ఒక్కసారే ఇక రామరాజు షాక్ అయిపోతాడు. ఇదంతా నర్మదా ప్రేమకి ముందే తెలుసు. కాకపోతే నా కాపురం ఏమైపోతుందని వాళ్ళు ఇన్ని రోజులు నిజాలు చెప్పకుండా శ్రీవల్లిని కవర్ చేసుకుంటూ వచ్చారు అని చెప్పంటూ ఉండగానే నర్మదా ప్రేమ, శ్రీవల్లి గురించి నిజాలు మీకెలా తెలిసినాయి? అసలు వల్లి కుటుంబం గురించి నిజాలు మీరు ఎలా తెలుసుకున్నారు? నాకు అన్నీ ఇప్పుడు చెప్పాల్సిందే, లేకపోతే మాత్రం మిమ్మల్ని నేను క్షమించను అని చెప్పేసి రామరాజు నిలదీస్తాడు. క్షమించండి మావయ్య, శ్రీవల్లి యొక్క జీవితం నాశనం కాకూడదని వాళ్ళ అమ్మ నాన్న ఇక తన కాపురం నిలబెట్టడం కోసం తనని ఇంటికిచ్చి పెళ్లి చేయడం కోసం ఎన్నో అబద్ధాలు చెప్పి మన కుటుంబాన్ని మోసం చేశారు. చదువుకుంది అని, డబ్బు ఉందని, ఇక ఆ డబ్బు ఉందని నమ్మించడం కోసం చాలా రకాలుగా మోసాలు చేసి మనందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ వల్లి అక్క గురించి మేము ఎప్పుడో తెలుసుకున్నాం. ఈ నిజాలన్నీ బయట పెడితే మీరు తట్టుకోలేరు. చందుబాబు గారి విషయంలో మోసపోయారని మీరు తెలుసుకుంటే బాధపడతారని చెప్పి, అలాగే ఒక ఆడపిల్ల కాపురాన్ని నాశనం చేయడం కూడా కరెక్ట్ కాదని వల్లి అక్కలో మార్పు తీసుకురావాలి అనుకున్నాం. కానీ వల్లి అక్క మారకపోగా మరిన్ని తప్పులు చేస్తూనే వచ్చి మా కాపురాల్లోనే చిచ్చు పెట్టాలని చూసింది. అందుకే బావకి నిజం తెలిసేలా చేశామని చెప్పేసి నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా మిగిలిన నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తారు. అలా బయట పెట్టడంతో ఆవేశంగా ఆ ఇంటికి బయలుదేరుతాడు రామరాజు. అయితే అలా వెళ్ళిన రామరాజు ఆనందరావు అంటూ గట్టిగా పిలుస్తాడు. వణికిపోతూ బయటకు వస్తారు భాగ్యం, ఆనందరావు ఇద్దరు కూడా. వల్లి ఏడుస్తూ నిలబడి ఉంటుంది. ఇక ఆనందరావుని పోలీసుల్ని పిలిపించి వీడు మా కుటుంబాన్ని మోసం చేసి వాళ్ళ ఆడపిల్లని మా ఇంటికి పంపించాడు అని చెప్పేసి ఇక అరెస్టు చేయించేస్తాడు ఆనందరావుని. అన్నయ్య గారు, అది కాదు అన్నయ్య గారు, నేను చెప్పేది ఒక్కసారి వినండి అని చెప్పనేసరికి ఆడదానివని నిన్ను వదిలేశాను, లేకపోతే నిన్ను కూడా వీడితో పాటే జైలుకి పంపించేవాడిని. కాబట్టి ఆ మర్యాదను దక్కించుకుని ఒక్క మాట మాట్లాడినా సరే ఊరుకునేది లేదు అంటూ భాగ్యాన్ని నోరెత్తకుండా భాగ్యానికి ఫుల్గా చివాట్లు పెడుతూ కూతురు జీవితాన్ని నిలబెట్టడం కోసం ఇంత మోసం చేసి నా కొడుకు బ్రతుకుతో ఆడుకుంటారా? మీ దగ్గర డబ్బు లేదు అన్నా, నీ కూతురు చదువుకోలేదు అన్నా మేము మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకునేవాళ్ళం. మేము మీ దగ్గర డబ్బు ఎంత ఉందని అడగలేదు, మిమ్మల్ని కట్నం కూడా అడగలేదు. కానీ మమ్మల్ని మోసం చేయడం అనేది నాకు నచ్చలేదు. అందుకనే మీ కూతురు మీ ఇంట్లోనే ఉంటుంది. ఇక ఆనందరావు జైల్లోనే ఉంటాడు. కాబట్టి ఇక్కడి నుంచి
మీరు బాధపడుతూ బ్రతకాల్సిందే. మమ్మల్ని మోసం చేసినందుకు ఇదే నేనేస్తున్న శిక్ష అని చెప్పేసి రామరాజు భాగ్యం ఎంత బ్రతిమలాడినా వినిపించుకోకుండా ఊహించని షాక్ అయితే ఇస్తాడు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వెంటనే మా వీడియోని లైక్ చేయండి.